బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించేయమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి వీరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవ్వడం, అందులో ఇంకా ఈ రోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీ మీరు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. 48 గంటలు కాదు, 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు, మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవస్థల తీరుకి మేమందరం కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఎంచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ, లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ, లేదా ఎక్కువ రంగానికి చెందిన రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు. 3 పంటలు 4 పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు. మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్ గా వాళ్ళ గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు. అదే డబ్బుతో మరి వారు ఈరోజు నాట్లు వేసుకునే కార్యక్రమం కానీ వారు చేసుకునే తొలకరిలో. అట్లాంటిది ఈ రోజుకి 1 రూపాయి కూడా అన్నదాత సుఖీభావ కానీ లేదా పెట్టుబడి సాయంగా ఒక్క రైతు కూడా ఈ కూటమి ప్రభుత్వం అందించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికే మా ప్రభుత్వానికి వెన్నుముక రైతు అని చెప్తూ ఉంటాం. రైతులు మోసం చేయడం మానేసి తక్షణమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి రైతుకి మీరు పెట్టుబడి సాయంగా డబ్బు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి, సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తక్షణమే 48 గంటల్లో ఇస్తామన్న డబ్బు మరి రైతుల ధాన్యం బకాయిలు 48 గంటల్లో ఇస్తామని చెప్పి 48 రోజులు గడుస్తున్నా మొద్దు నిద్రపోతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ మొత్తం నిద్ర వీడి వారికి ఇమీడియట్ గా ధాన్యం బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మరి కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే మొన్ననే యోగా దినోత్సవం చేశారు 18వ తారీఖున, చాలా 2 రోజుల క్రితం 21న మరి ప్రపంచ యోగా దినోత్సవం చేశారు. సంతోషం. ఆరోగ్యానికి నిజంగా యోగా చాలా అవసరం కాదనట్లేదు. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెత ఉంది, బావ కళలో ఆనందం చూడడం కోసం ఈ మర్డర్ చేశారని ఏదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ బావ గారి యొక్క కళలో ఆనందం చూడడం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్ ప్రతిసారి చాక్లెట్ ఇస్తున్నాడో ఈసారి లోకేష్ కి ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో 300 కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరు మీరు దుబారా చేశారని చెప్పి సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించుకోవడానికి గతంలో సూరత్లో చేశారు, 1,41,000 మంది ఏదో చేశారు, వచ్చింది. ఇవాళ మీరు ఎంత డబ్బు వెచ్చించడం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటూ ఉన్నా. ఏంటంటే ఒక్కసారి సామాన్య ప్రజానికం మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే, ప్రతి నెల 30వ తారీఖు వస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె గుబేరం అంటూ ఉంది కరెంటు బిల్లులు కట్టలేక. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిత్యావసర సరుకులు ధరలో కొనుక్కునే విధంగా లేక 30వ తారీఖు వస్తుంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా భయపడే పరిస్థితి. అలాగే ఏదైతే మరి ఇస్తానన్న సూపర్ 6 ఎగ్గొట్టమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మరి 300 కోట్ల రూపాయలు సుమారు మరి మళ్ళీ ఈ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి మేము ఖర్చు పెట్టలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంత ఖర్చు పెట్టారో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా పత్రికా సమావేశం పెట్టి రిలీజ్ చేయాలి. ఎంచేదంటే
మరి సంక్షోభంలో కూడా అవకాశవాదం చూసుకునేటువంటి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు మనకు ఉన్నాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేద్దంటే మరి గతంలో ఏదైతే విజయవాడలో వరదలు వస్తే అగ్గిపెట్లకి 23 కోట్లు మరి ఖర్చు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మరి బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది. మరి అందుచేత ఇవాళ 300 కోట్ల రూపాయలు ఈ రోజున యోగా కార్యక్రమానికి 100 కోట్లు యోగా కార్యక్రమానికి కానీ లేదా 94 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లు కొనుక్కుని మీరు అటు ఇటు తిరగడానికి కానీ మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రైతులకు ధాన్యం బకాయిలు ఇవ్వడానికి మీరు మీ దగ్గర డబ్బు లేదు. కానీ మరి మీరు హెలికాప్టర్లో కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, అదేవిధంగా మరి ఇవాళ మోడీ కళలో మోడీ బాబు గారి కళలో ఆనందం చూడటం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం, లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మీరు 300 కోట్లు ఖర్చు పెట్టడం తప్పు. ఇది బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చేసిన పని కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి అన్ని పార్టీలు కలిపి ఒకవైపు ఉంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ దొరుకుతున్నారు. జగన్మోహన్ గారు ఉన్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ఇవ్వకపోయినా ఇవాళ ప్రజలు జగన్మోహన్ గారికి మా తరపు మాట్లాడుతున్నాడు, మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామనే విధంగా ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ గారికి ఇచ్చారు. ఇందులో సందేహం లేదు. అటువంటి తరుణంలో మరి ఆయన ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కరణకు వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని అడుగుతున్నా. ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు ఏవన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి, A2గా హోమ్ మినిస్టర్ని పెట్టాలి, A3గా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కరణకు వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని అడుగుతున్నా. ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు ఏవన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి, A2గా హోమ్ మినిస్టర్ని పెట్టాలి, A3గా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ గారి ద్వారా మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్నా. రోగ్ పార్టీ మీరు పెట్టుంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదని అడుగుతున్నా. మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఏదో రకంగా ఆయన హతమార్చాలనే ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. అందుచేతే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఇవాళ పేపర్లో చూసాం. అదేమిటంటే మరి A3గా A1గా ఏదో డ్రైవర్ని పెట్టామని జగన్మోహన్ గారు మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో A1గా పెట్టామని, A2గా A3గా జగన్మోహన్ గారిని పెట్టామని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టామని, ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారి పేపర్లో మేము చూసాం. మరి ఇది ఏ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలని ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే, మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ గారు చేశారు, కావాలని ఎలా చేశారని మీరు చెప్తున్నారే. మరి దీనికి మీరు సెక్షన్ 105 సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 105 అదేవిధంగా ఒక BSN 105 అలాగే 49 సెక్షన్ మీరు వేస్తున్నారు కదా. మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్చి ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బిల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున 28 మందిని మరి పొట్టన పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నా. ఎన్నికల ముందు మరి ఏదైతే ఒక కార్యక్రమంలో చీరలు పంచి అక్కడ తొక్కిసరట్లో మరి కొంతమంది చనిపోతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలి, ఇతన్ని బర్తరఫ్ చేయాలో వద్దా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి పేలసలు ఉన్నాడు బయటికి రావట్లేదని వారే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ గారు తన నివాసం నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. ఇవాళ ప్రజల్లో మీ మీద తిరుగుబాటు రకం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే డైలాగ్ కూడా విపరీతమైన రచ్చ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మంత్రులు వీరు మరి శాఖల మీద దృష్టి పెట్టి దాని మీద మాట్లాడాలన్న మంత్రులు ఇవాళ డమ్మీ మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మెప్పు పొందడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల మీద మరి ఏదైతే ప్రజల్లోకి వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ వారి మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఏదైతే రప్ప అనేటువంటి డైలాగ్ కూడా దాన్ని తప్పుగా మరి జగన్మోహన్ గారు ఏదో అన్నారని చెప్పి దాని మీద నింద మోపే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ గారు అన్నటువంటిది ఏదైతే
మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు సభ్యత ఇచ్చినటువంటి వ్యక్తి, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి మిమ్మల్ని చీకొట్టి మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి ఇవాళ మాట్లాడాడు. ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం, ఈ తెలుగుదేశం పార్టీని ఆరోపణలు అక్కడ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యకర్త కూడా ఆ యొక్క ఫ్లెక్స్ దగ్గర ప్రదర్శించాడని చెప్పి దీనికి మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి మన ప్రాంతం నుంచి ఎవరైతే మరి బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ మరి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంత్రి కూడా ఒకసారి పనిచేశారు ఆయన. కానీ మరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏం చేద్దంటే మరి వయసుకు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారేమో ఈ సీనియర్లందరినీ స్క్రాప్ మెంబర్లు పక్కన పడేశాడు. దాంతో మంటెక్కినటువంటి సీనియర్లు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా మనం తిరిగితే మనకేమన్నా మంత్రి పదవి ఏమన్నా ముష్టి చేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీనియర్ మంత్రులకు పిచ్చెక్కి ఎట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈ పిచ్చి మేళంలో కేవలం బుచ్చి చౌదరి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఇచ్చేదంటే మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఆయన కూడా చెప్తున్నాడు, ఈ ప్రతిపక్ష నాయకుడిని నేను భూస్థాపితం చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని చంపడానికి, హత్యలు చేయడానికి ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కొడితే ప్రజల పక్షాన్ని ఎవరైనా గొంతెత్తితే వారిని మీరు భూస్థాపించడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలని మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కాబట్టి మరి మీరు కూడా ఏది నేనేదో ఒక హత్య చేస్తానో లేదా ఒకరిని భూస్థాపన చేస్తానో అనేటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం, ఒక మీడియా సమావేశంలో చెప్తే మరి ఆయన మీద మరి ఏ వంట కింద పెట్టాలా, ఏ టూ కింద పెట్టాలా, లేదా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే మరి డిసైడ్ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. లక్ష్మీపార్వతి గారి పార్టీలోకి వెళ్ళారు, ఆ వేళ అక్కడ పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టారు. ఎట్లా మరి బీచ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి కరుస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బుచ్చి చౌదరి గారిని కానీ లేకపోతే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి వీరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ముందే పెట్టకపోతే ప్రజలకి హాని ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేమం కోరి మరి వీరిని ఎవరైతే అటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ మరి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారన్న ముఖ్యమంత్రిని అవసరమైతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలి, ప్రజల్ని కలవకుండా అని ఈ సందర్భంగా మీరు మనం చేస్తున్నాను. మరి ఆఖరిగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏదైతే మొదటిసారి చెప్తున్నా, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం యువత పోరు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, అలాగే ప్రతి నెల మీకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది మా మేనిఫెస్టో కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మరి యువత కోసం నేను 500 కోట్ల రూపాయలు ఒక 500 మందికి మరి ఎవరైతే మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్ మెయిల్ గురవుతున్నాడో లేదా ఆయన దొక్కబడుతున్నాడో లేదా లోకేష్ గారికి మరి అతను వశమైపోయాడో మాకు తెలియదు. కానీ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.